హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రొడక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో జాయిన్ అయితే వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ మ్యాచెస్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ కానీ, అలాగే డబ్ల్యూపీఎల్ మ్యాచెస్ కానీ ఫ్రీగా ప్రొడక్షన్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ వచ్చి కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు 2:30 PM పాకిస్తాన్ రావల్పిండి పిచ్లో జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే రెండు టీమ్స్ చాలా అంటే చాలా బిగ్ టీమ్స్. ముఖ్యంగా ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికా పూర్తిగా డామినేట్ చేసింది. లాస్ట్ 10 మ్యాచెస్లో సౌత్ ఆఫ్రికా 7 మ్యాచెస్ విన్ అయితే ఆస్ట్రేలియా 3 మ్యాచెస్ విన్ అయింది. కాకపోతే ఇది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అంటే ఆస్ట్రేలియా గురించి చెప్పక్కర్లేదు, పూనకాలు వచ్చినట్లు ఆడతారు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ చూసుకుంటే 350 రన్స్. సరైన బ్యాట్స్మెన్స్ లేకపోయినా, సరైన బౌలర్స్ లేకపోయినా ఒంటి చేతితో 2-3 బ్యాట్స్మెన్స్ ఫినిష్ చేస్తారు. మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఆస్ట్రేలియా గురించి చెప్పాల్సిన పని లేదు. పెద్ద పెద్ద టోర్నమెంట్లో వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తారో ప్రీవియస్ రికార్డ్స్ చెప్తూనే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో. ఇంకా హెడ్ టు హెడ్ రికార్డ్స్ అండ్ బ్యాటింగ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే రెండు టీమ్స్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చూసుకుంటే. ముఖ్యంగా బ్యాటింగ్లో చూసుకుంటే కనుక ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట్ చేస్తుంది. బిగ్ హిట్టర్స్ ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. కాకపోతే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతవరకు రాణిస్తారో ఈ మ్యాచ్ బట్టి అర్థమైపోతుంది. ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే ఈ రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ప్రజెంట్ టోర్నమెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఆస్ట్రేలియాకి కొంచెం ఎడ్జ్ ఉంది. ఫ్రెండ్స్, ఎందుకంటే ఆస్ట్రేలియా పెర్ఫార్మెన్స్ చూస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ చూసాక 350 రన్స్ చేర్చారంటే మామూలు విషయం కాదు. అలాంటి స్కోర్ని చేసేసారంటే పైగా ఇంగ్లాండ్ టీం మీద గెలిచారు. సో ఆస్ట్రేలియా చాలా అంటే చాలా తక్కువ అంచనా. నా అనాలిసిస్ ప్రకారం ఈ మ్యాచ్కి ఆస్ట్రేలియా వినే ఛాన్స్ ఉంది. ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. నేను టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయమే. అలాగే టెలిగ్రామ్లో చాలామంది పెయిడ్ రిపోర్ట్స్ పెడుతున్నారు, చూస్తున్నాను. ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి, ఒకే ఒక్క ఛానల్ ఫాలో అవ్వండి. అది మన ఛానల్నే. నేను వేరే ఛానల్ ఫాలో అవ్వద్దని చెప్పట్లేదు. కాకపోతే ఏ ఛానల్ ఫాలో అయినా మనకు ఫ్రీగా ప్రొడక్షన్ ఇచ్చి, ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూస్గా విజిట్ వాళ్ళు ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ప్రీవియస్ మ్యాచ్ చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచి వస్తుంది, ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మీద గెలిచి వస్తుంది. ఇద్దరు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కాకపోతే ఆస్ట్రేలియాకి ఇంకా హై కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే ఇంగ్లాండ్ టీం మీద గెలిచారు కాబట్టి. సో వీడియోకి చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.